గుండె వ్యాధులు. ఇవాళ గుండె వ్యాధులనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయండి. కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మోడర్న్ వైద్యులు చెప్పేదేంటంటే వ్యాక్సిన్ వల్లని గానీ, లేతే ఇంకోటని గానీ, ఆ హై మెడికేషన్ వల్ల గానీ, కరోనా వ్యాధి వచ్చి తగ్గినందువల్ల ఆ ఊపిరితిత్తులు అంటే లంగ్స్ వీక్ అవ్వడం వల్ల గానీ, ఈ రక్తం చిక్కబడుతుంది. ఆ రక్తం చిక్కబడడం వల్ల ఏమవుతుందంటే గుండె వ్యాధులు వస్తున్నాయి. రక్తం చిక్కగా ఉండటం వల్ల పంపింగ్ కెపాసిటీ చేయలేక అతిగా పంప్ చేయడం వల్ల కానీ, ఆ అతిగా పంప్ చేయడం వల్ల వచ్చే ఇబ్బంది వల్ల కానీ హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. స్ట్రోక్ వచ్చినప్పుడు చిక్కగా ఉండటం వల్ల బ్లడ్ ఫ్లో పలచనవక అది ఈజీగా వెళ్ళక కొలాప్స్ అనేది జరుగుతుంది అనేది డాక్టర్లు చెప్తున్నారండి ఇవాళ. ఈ హృదయామృతం అనేది ఒక చక్కని లిక్విడ్ అండి, ఇది సిరప్ అన్నమాట. ఈ సిరప్ని మీరు ఉదయం లేవగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాంటివి లేని వాళ్ళు పరగడుపున ఒక్క చెంచా తీసుకోవాలండి. ఎక్కువ ఉందనుకోండి మీకు గుండె వ్యాధులు, గుండె దడ, గుండె నీరసం ఇటువంటి వాటికి ఒక అమృతంలో పనిచేసేది ఈ హృదయామృతం అండి. దీని పేరు కూడా అమృతం అని పెట్టాం. ఈ సిరప్ మీరు ఎక్కువగా ఉంటే మీకు ఇబ్బంది 2 పూటలా తీసుకోవచ్చు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మట్టుకి తిన్న తర్వాత తీసుకోవాలండి. ఎంటీ స్టమక్ తోటి తీసుకుంటే ఏమవుతుందంటే ఇందులో తేనె ఉంటుందండి. కొంతమందికి తేనె తినటం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అటువంటి వాళ్ళు దీన్ని ఏం చేయాలంటే మీరు భోజనం అయిన తర్వాత, అంటే ఉదయం టిఫిన్ తర్వాత, నైట్ భోజనం తర్వాత తీసుకోవాలి. లైట్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక్క పూట తీసుకున్నా సరిపోతుందండి. ఎక్కువ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 2 బాటిల్స్ తీసుకుని 1 నెల ఉదయం సాయంత్రం కూడా వాడచ్చు. ఈ విధంగా వాడితే కనుక మీరు గుండె దడ అనేది చాలా ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. చాలా అంటే చాలా స్పీడ్గా. అలాగే మేము ఏ మెడిసిన్ చెప్పినా కూడా ఆ మెడిసిన్ 100కి 100 మందికి తగ్గిపోతుందని కాదండి. ఇక్కడ చాలామంది అంటే మా యొక్క మెడిసిన్ తీసుకున్న ఫీడ్బ్యాక్ ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళు ఆనందంగా చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ రిలీఫ్ వస్తుంది. ఆల్మోస్ట్ 90% అంత చక్కగా ఈ ఔషధాలు పనిచేస్తున్నాయి. చాలామంది ఏమంటారంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు తగ్గుతుందన్నారు తగ్గలేదని. కానీ ఇక్కడ ఆయుర్వేదంలో శరీర తత్వాలు తేడా ఉంటాయండి. శరీర తత్వాన్ని బట్టి మేము అనుపానం పెడతాం. శరీర తత్వాన్ని బట్టి ఎప్పుడు తీసుకోవాలో మేము చెప్తాం. ఇది తీసుకునే వాళ్ళు ఏంటంటే సపోజ్ ఒక లిక్కర్ అలవాటు ఉంది, దాన్ని మానరు. లేకపోతే మేము పథ్యం ఏదో చెప్తాం, ఈ పథ్యం పాటించండి, ఎక్కువ కాల్షియం ఉన్నాయి కానీ, ఎక్కువగా బయట జంక్ ఫుడ్స్ కానీ, బయట తీసుకొచ్చిన ఆహారం కానీ తీసుకోవద్దంటాం. వాళ్ళు ఏమంటారంటే సార్ మేము జాబ్ పర్పస్లో క్యాంపులకి వెళ్ళాలి, లేకపోతే హాస్టల్లో ఉంటున్నాం, లేకపోతే ఎక్కడో ఉంటున్నాం, హోటల్స్లో ఉంటున్నాం, అటువంటిప్పుడు ఏది పెడితే తినాలి కదా. అటువంటి వాళ్ళకి ఇది వాడుకోవటం వల్ల ప్రమాదం ఏమీ ఉండదండి. చాలామంది మేము చెప్పినట్టు వాడకుండా తగ్గలేదంటారు. ఎవరైతే పథ్యం చేయడానికి వీల్లేదో బయట ఎక్కడో జాబ్ పర్పస్ తిరుగుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి పథ్యం చేయనప్పుడు ఏమవుతుందంటేనండి ఇంకో 2-3 నెలలు పడుతుంది. అంతే తప్ప పథ్యం చేయకపోతే ప్రమాదం జరిగిపోతుంది. చాలామంది అపోహ ఏంటంటే ఈ పథ్యం చేయమన్నారు, ఏదో వంకాయ తినొద్దు అన్నారు, మనం తినేసాం, అయ్యి బాబు ఏదో అయిపోతుందేమో. అలా ఏమీ అవదండి. అతి కొద్ది మందులకు మాత్రమే మీరు వద్దన్నది తినడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందులో రస ఔషధాలు, భస్మాలు ఎక్కువ వాడినట్లు అయితే పథ్యం తప్పనిసరిగా పాటించాలండి. పథ్యం పాటించకపోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా రావచ్చు అన్నమాట. అలాగే మూలికలు మేము చాలా ఎక్కువగా మూలికలతోటి చేస్తామండి. భస్మాలు వాడేది అతి తక్కువ అన్నమాట. ఈ మూలికలతోటి చేసే ఔషధాలు మీరు పథ్యం పాటించకపోవడం వల్ల 1-2 నెలలు వాడే ఔషధాన్ని 6 నెలలు 8 నెలలు వాడవలసి ఉంటుంది. ఆ పథ్యం చెయ్యండి, మీరు తప్పనిసరిగా పాటించాలి అని చెప్పడం ఎందుకంటే వ్యాధి గమ్మున తగ్గిపోతుందని. మీరు పథ్యం చేయకుండా వాడారనుకోండి, మాకు ఇంకొక 4 నెలల పైసలు ఎక్స్ట్రా ఇస్తారు. జాగ్రత్తగా మేము చెప్పినట్టు ఉన్నారనుకోండి, మేము చెప్పినట్టుగా 2-3 నెలల్లోనే మీకు వ్యాధి అనేది తగ్గిపోతుంది అనమాట. ఉపశమనం గ్యారంటీగా వస్తుంది, పూర్తిగా తగ్గినా తగ్గకపోయినా. అలాగే ఇక్కడ తగ్గిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది అవకాశం? మేము చెప్పిన పథ్యం కొంచెం ఎక్కువ పాటిస్తాయి, ఎప్పుడైనా తినొచ్చు సాధ్యమంత వరకు. ఆహారం సపోజ్ థైరాయిడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము ఏం చెప్తాం అంటే గోధుమ, మైదా, క్యాబేజీ, కాలీఫ్లవర్ తినొద్దు. అవి తినడం వల్ల థైరాయిడ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువగా కొబ్బరి ముక్క తినండి, ఆవు నెయ్యి ఎక్కువ వాడండి, ఫిష్ తినండి, ఇలా కొన్ని చెప్తూ ఉంటాం. కొబ్బరి నూనె వాడుకుంటే మంచిది. ఇలాగ అది మీరు పాటించారనుకోండి మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉండదు. కొంతమంది మమ్మల్ని అడుగుతారు, తగ్గిపోయింది కదండి మళ్ళీ వస్తుందని. తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంది. జీవితాంతం తగ్గిపోతుందని మేము చెప్పలేం. ఎందుకు అంటే
మేము చెప్పిన ఆహార నియమాలు కానీ మేము చెప్పిన సిస్టమ్ కానీ మీరు పాటించారనుకోండి, రావడానికి అవకాశం చాలా తగ్గిపోతుంది. అలాగే మేము చెప్పింది ఏమి వినకుండా, ఆహార నియమాలు పాటించకుండా మీ ఏమైనా చెడు అలవాట్లు ఉంటే అవి కంటిన్యూ చేసేస్తూ ఉంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. చేత జీవితాంతం రాదా అనే క్వశ్చన్ కాదండి ఇక్కడ, తప్పనిసరిగా మళ్ళీ వెనక్కి వస్తాయి. ఏ వ్యాధి అయినా సరే మీకు వెనక్కి రాకుండా ఉండాలి అంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మీ జీవన విధానం మార్చుకోవాలి. మార్చుకుని 2 సార్లే తినటం, తొందరగా పడుకోవటం, తెల్లవారుజామున లేవటం, అలాగే ఒక 3 గంటలు కనీసం మనం 2 నుంచి 3 గంటల ముందర తింటే పడుకోవడానికి, మీరు ఆహారం తీసుకున్న తర్వాత 3 గంటల మినిమం మీరు మెలకుగా ఉండి పడుకుంటే కనుక చక్కగా ఆరోగ్యంగా మీకు పనిచేస్తుంది. అలా కాకుండా మీ హ్యాబిట్స్ ఏవి మార్చుకోకుండా, మీ జీవన విధానం మార్చుకోకుండా, పూర్తిగా వ్యాయామం అది ఏమీ చేయకుండా చెడు అలవాట్లు అవి ఉంటే కనుక మీరు ఏ వ్యాధి అయితే తగ్గిందనుకున్నారో అది కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంది. ఆ వ్యాధికి మీరు ఏమేం పాటించారో అవి కొంతవరకు పాటించండి. పూర్తిగా జీవితాంతం ఆ వస్తువు తినొద్దని మేము చెప్పం, కానీ తగ్గించి తినండి. తగ్గించి తిని మీ లైఫ్ స్టైల్ కనుక మార్చుకుంటే తప్పనిసరిగా మీకు వచ్చిన వ్యాధి తగ్గడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే ఆ మందు తీసుకునేటప్పుడు మీరు పాజిటివ్ నేచర్ తోటి తీసుకోవాలి. నాకు తగ్గిస్తుంది, ఇది తప్పనిసరిగా తగ్గుతుంది, ఇది మనం ఎవరైతే మందు ఇచ్చారో ఆ వైద్యుని యొక్క సలహా మనం విందాం, విని జాగ్రత్తగా ఉందాం. ఈ అద్భుతమైన మూలికలతో చేసింది, శుద్ధి చేసి ఇచ్చారు కాబట్టి ఇది నాకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గిపోతుందనే పాజిటివ్ నేచర్ తోటి, అంటే మీరు ఆ మందుని కనుక తీసుకున్నారనుకోండి, ప్రేమతోటి తీసుకోవాలి. ఆ మందుని తీసుకుంటే కనుక 100% మందులు పనిచేస్తాయండి. మీ మనస్సు అనేది ఈ మందుకి ఇంకా రెట్టింపు శక్తినిచ్చి మీ వ్యాధి కూడా 6 నెలలకు తగ్గవలసింది 3 నెలలకే తగ్గిపోతుంది. అలా కాకుండా ఇది చేదుగా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, వాసన చూస్తారు చాలామంది. మెడిసిన్ వాసన చూసి వాసన బాగోలేదు, లేకపోతే నోట్లో పెట్టుకుని రుచి బాగోలేదు, ఇలాగ నెగిటివ్గా ఆలోచించి తీసుకోవడం వల్ల ఆ మెడిసిన్ సరిగ్గా పనిచేయదండి. ఎందుకంటే మీ శరీరాన్ని నడిపించేది మీ మనస్సే, మీ బ్రెయినే. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉన్నారో, మీ మనస్ఫూర్తిగా ఆ మెడిసిన్ తీసుకున్నారో, మీకు ఆ మందు యొక్క గుణం రెట్టింపు అవుతుంది, అద్భుతంగా పనిచేస్తుంది. చేత ఏ మెడిసిన్ తీసుకున్నా చక్కగా పథ్యం పాటించి పాజిటివ్గా ఆలోచించి తీసుకుంటే కనుక వ్యాధి తగ్గడానికి అవకాశం పెరుగుతుంది అన్నమాట. 99% పైన పెరుగుతుంది. ఓకేనండి, నమస్కారం.